కానీ ఆ మంటపంలో నిధికి నువ్వు నీ ప్రేమని చెప్పాలి. ఇది నా ఆశ కాదు బాబు, నీ నిధి కళ. నిధి కళ? నిన్నిలా వదిలేస్తే నిత్య ఇంకో ఏడాదిలో ఉయ్యాలూపుతూ ఉంటుంది. కాని నువ్వు మాత్రం ఇలాగే ఉంటావు, నిధితో నీ ప్రేమని చెప్పకుండా. అది కాదు నాన్న, మండపంలో ప్రేమ చెప్పాలా? నువ్వు మంటపంలో చెప్తావో, మందిరంలో చెప్తావో, ఇప్పుడు చెప్తావో, రేపు చెప్తావో అది ముఖ్యం కాదు. నాకు వీలైనంత త్వరగా నా కోడలి ఇంట్లో అడుగు పెట్టాలి. నీ మనసుని చెడగొట్టడానికి ఎన్ని నాటకాలు ఆడుతున్నారో. ఈ అన్యాయం గురించి నేను తెలిసి ఊరుకుంటే వాళ్లకన్నా పెద్ద పాపం చేసిందన్నవుతాను. అక్క పెళ్లి రోజున నిధి కోరుకుంటున్న గిఫ్ట్ ఇది. గుర్తుంచుకో. రాధిక, కర్ణని నిధి రమ్మంటుంది. ఇప్పుడే రావాలని వెళ్ళి వాడికి చెప్పు. సరే పెద్దమ్మా. అన్నయ్య, నిధి రమ్మంటుంది, రాయిలా. జీవితంలో మోసం జరుగుతోంది కర్ణ. నిత్యతో నీ పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ నాన్న. ఇది నిజం కన్నా. కర్ణ, నీకు నిజం చెప్పటానికి నా ముందున్న ఒకే దారి ఇది. దయచేసి చూడు, ఆయన వల్ల నువ్వు చిక్కుకోకురా. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని ఊరికే అనలేదు పెద్దోళ్ళు. ఎలాగో అన్నీ హాయిగా జరిగిపోతున్నాయి. ముగిసేదాకా ఇలాగే ఉంటే చాలు. ఒక సంబంధం మరింత బలపడుతున్న రోజునే ఇంకొకటి మొదలవుతుంది. నా జీవితంలో ఇలాంటి ప్రేమ ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. థ్యాంక్ యూ తాత. మీరిచ్చిన జీవితాన్ని ఇంకాస్త ప్రేమతో కట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా. నిధి, ప్రపంచం, ఆమె కలలు అన్నిట్లో నేను పాలు పంచుకునే సమయం. ఆ బాధ్యతలను నేనెప్పుడూ సంతోషంగా మోయాలి. మోస్తాను. తాంబూలం సమయంలో ప్రపోజ్ చేయాలి. అక్క పెళ్లి రోజునే ప్రపోజ్ చేయాలి. అక్క మండపంలోనే ప్రపోజ్ చేయాలా?
నిధి ఆ, చేతి మీద నా పేరు రాయించుకున్నావా? కేఫర్ కార్తీకేగా? ఊరంతా ఒక చింత అయితే నీకో చింత. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వెంట పడద్దని? అయినా పదే పదే ఎందుకు వెంట పడుతున్నా? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ముందిక్కడి నుంచి వెళ్ళు, కోపం తెప్పించుకో. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడే కోపం ఉంటుందంట. ఆయన నీ మనసులో ఉన్నదంతా ఎందుకు డైరెక్ట్గా నాతో చెప్పకూడదు? నాకెలాగూ అంతా తెలుసు కదా. అంతా తెలుసంటే ఏం తెలుసు నీకు? ఆ? చెప్పు, ఏం తెలుసు నీకు? అదే నీకు నేను ఇష్టమని. లాగి పెట్టి కొట్టానంటే నిన్నెందుకు నేను ఇష్టపడాలి? ఆ? చెప్పు, నిన్నెందుకు ఇష్టపడాలి? 1000 సార్లు చెప్పాను నీకు నా జోలికి రావద్దు, నాకు దూరంగా ఉండమని. అయినా ఇదే చేస్తున్నావు. ఏ బుర్ర పనిచేయట్లేదా నీకు? ఏయ్, నువ్వు అనకపోతే పోనీ నిధి. మీ అక్క నాకు అన్ని విషయాలు చెప్పింది. హ, షూ. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకంతా తెలుసు. అందుకే కదా ఆ ప్రేమ నీ మనసులో ఉంది నిధి. ఐ నో. ఏయ్, నువ్వొక్కడివేనా కే అంటే? కే అని నీ ఒక్కడి పేరే స్టార్ట్ అవుతుందా? ఆ రోజు నువ్వు మైక్లో మాట్లాడి అక్కది తప్పుగా అనుకుంది. నువ్వు పదే పదే అదే మాట్లాడితే సరిగ్గా ఉండదు. ఏమంటుంది? అంటే కార్తిక్ తన బాయ్ ఫ్రెండ్ కాదా? చూడు, ఈ రోజు కాదు, నువ్వే రోజు వచ్చి అడిగినా నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అది మరి ఎవరిదైనా కాని నీకెందుకు? నా విషయానికి రావద్దు కార్తీక్. నేను నిన్ను ఇష్టపడట్లేదు, తెలిసింది కదా? నువ్వు నన్ను ఇష్టపడ్డం ఇక్కడితో ఆపే. వెళ్ళవయ్యా స్వామి, ఇంకేం ఆలోచిస్తున్నావు? వెళ్ళండి కార్తీక్ గారు. నిజంగానే కార్తీక్ కాడా? మరైతే ఇంకెవరు? నాకు తెలీదు. అంటే ఇన్నాళ్ళు నా దగ్గర నిజం దాచిపెట్టింది. నేను వదలను. ఈరోజు అన్నీ తేల్చుకుంటాను.